స్వీట్ తినాలనుంది కానీ ఇంట్లో స్వీట్ లేదు కదా. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో 10-15 నిమిషాల్లో రెడీ అయిపోయే నోరూరించే కొబ్బరి లడ్డూలను ఇంట్లోనే చేసేసుకుందాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా నేనైతే 2 కొబ్బరి చెక్కల్ని తీసుకొని దాని మీద ఉన్నదాన్ని పీల్ చేసేస్తున్నాను. పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టించేయండి. అయ్యో మర్చిపోయా, దాంట్లోనే 3 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టించేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోనే ఒక నెయ్యి ప్యాకెట్ అంటే ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల నుంచి దాంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి తురుముని యాడ్ చేసేసుకోండి. అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయ్యాక దాంట్లోనే 1/2 కేజీ బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. కుదిరితే పాకం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను, కరిగిపోతుంది, పర్వాలేదు. ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. 2 నిమిషాల నుంచి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అసలు వాటర్ ఉండకూడదు. ఒక 10 నిమిషాలు అయ్యాక ఉండ కడుతుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చేసేసుకోండి. అంతే, షాప్లో దొరికే లడ్డూల కంటే టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినట్టే. ఈ సింపుల్ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.